హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మేము ఒక పని అనుకుంటే ఇంకొక పని అయిపోయిందనమాట. మేము షాపింగ్కి వెళ్దాం అనుకుంటే అనుకోకుండా ఇక్కడ బాపు మ్యూజియం అని ఉంది, ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంక అంతేనండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మేము ఇది ఆగస్టు 26 తర్వాత వెళ్ళామన్నమాట. ఆ రోజే ఇంకా ఫ్లాగ్ అవన్నీ వేశారు, ఫ్లాగ్ ఎగరేసి అవన్నీ చేశారనమాట. ఇంక అక్కడ వెళ్ళేసి అక్కడ పింగళి వెంకయ్య జాతీయ జెండా చేసి బాపుకి ఇచ్చేది, గాంధీజీకి ఇస్తారు కదా, ఆ ఇమేజ్ అయితే అక్కడ పెట్టున్నారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే లోపలికి వస్తే ఇక్కడ అప్పుడు 16th సెంచరీ, 15th, 14th సెంచరీ అట్లా అప్పుడు వాళ్ళు వాడిన కత్తులు కానీ అవన్నీ అనమాట మొత్తం ఉన్నాయి. ఇక్కడ 2 floors ఉన్నాయండి. 2 floors మొత్తం మ్యూజియమే. ఇక్కడ ఎంట్రన్స్ అయితే 20 రూపీస్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ ఎంట్రన్స్లోనే ఇస్తారనమాట. ఇంకా అవన్నీ తీసుకొని అనుకోకుండా మేము బయటకు వచ్చాము. యాక్చువల్గా మేము అది కాదండి, మేము వెళ్ళేసి మేము బీసెంట్ రోడ్డు అక్కడ షాపింగ్కి వెళ్దామనేసి వచ్చామన్నమాట. కానీ ఆ రోజు ఇక్కడ ఏంటంటే విజయవాడలో ఆఫ్టర్నూన్ ఆ కాంప్లెక్స్లు ఆ బీసెంట్ రోడ్లో చాలా షాప్స్ అంట క్లోజ్డ్ ఉంటాయంట. మాకు ఆ విషయం అయితే తెలియదని చెప్పేసి మేము షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా అనుకోకుండా ఇక్కడ పక్కనే మ్యూజియం ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడడానికైతే వచ్చామన్నమాట. ఇది ఎక్కడంటే ఇక్కడ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అంబేద్కర్ స్టాచ్యూ అని చెప్పేసి, అంబేద్కర్ స్టాచ్యూ పక్కనేనండి. పెద్ద డిస్టెన్స్ కూడా ఏముండదు. సారీ, దానిలో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బాపు మ్యూజియం అని ఉంటుంది. ఇక్కడ అప్పుడు వాడిన ఈ విగ్రహాలు, ఇంకా 14th సెంచరీలో అక్కడ ఇవి రాతి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉన్నాయి చూడండి. అక్కడంతా ఎప్పుడెప్పుడు వాడినవి అవన్నీ ఇవి అప్పుడు వాడిన రాళ్ళు అవన్నీ అనమాట, అన్నీ బాగా స్టోర్ చేశారు. ఇంకా అవన్నీ చూసేసి కొంచెం సేపు ఉండేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఒక ఫ్లోర్లో ఇవి ఉన్నాయి, ఇంకొక ఫ్లోర్కి వెళ్తే అన్ని రకాలు ఇట్లా స్టోన్స్ కానీ వాళ్ళు వాడిన ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. 14th, 15th, 16th ఆ సెంచరీలు మొత్తం వాడినవి అవన్నీ ఉన్నాయన్నమాట. కానీ జనాలు అయితే అస్సలు లేరండి, మేము మాత్రమే వెళ్ళినట్లే అనిపించింది. ఇంకా సరే వెళ్ళాం కదా, ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. చూడండి అది ఏ కాలం వాళ్ళు వాడారు అవన్నీ చెప్పేసి, ఇదిగో నవీన శిలాయుగం అని చెప్పేసి ఇక్కడ రాసున్నారనమాట. ఇవన్నీ వాళ్ళు వాడిన ఆ కాలంలో ఉన్నవన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ ఏంటంటే ఎంట్రన్స్లోనే మనకి ఒక సిస్టమ్ అట్లా కనెక్ట్ చేసి ఉంటారనమాట. మనము ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి చరిత్ర మొత్తం తెలుసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఇక్కడ అప్పుడు వాళ్ళ హెడ్ అనమాట, ట్రైబల్ వాళ్ళకి హెడ్ ఉంటుంది, ట్రైబల్ వాళ్ళ హెడ్ సేకరించి దాన్ని ఎట్లా పెట్టారు. ఇంక నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఇంక అప్పుడు కాలంలో ఉన్న ఈ పూజా విగ్రహాలు అన్నీ అనమాట. A to Z వాళ్ళు వాడిన బౌల్స్ ప్లస్ అవన్నీ మొత్తం అయితే బాగా సేకరించేసి పెట్టున్నారనమాట. మనకి మ్యూజియం అంటే అంతే కదా, ఎప్పుడెప్పుడు అన్నీ కలెక్ట్ చేసి పెట్టుంటారు. ఇంక ఇక్కడైతే అప్పుడు ఇవి శిలా విగ్రహాలండి, దేవుడివి అవన్నీ చిన్న చిన్నవి చెక్కుంటారు కదా టెంపుల్స్లో, అట్లా ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి. మేము వెళ్ళేసి ఎక్కువ టైం అయితే ఉండలేదు, కొంచెం సేపే ఉన్నాము. ఇంక అప్పటికే మాకేంటో అక్కడ ఏదో జనాలు ఎవరూ లేరు, ఏదో బిక్కుమంటూ ఉన్నట్లు అనిపించింది అనమాట. ఎవరూ లేరు. యాక్చువల్గా అది 5కి క్లోజ్డ్ అండి, 5కి క్లోజ్డ్. మేము వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. ఇంకా 1/2 అవర్ మాత్రమే ఉంది. అక్కడ టికెట్ ఇచ్చేవాళ్ళు చెప్పారు ఒక 1/2 అవరే ఉంది అండి అని చెప్పేసి, ఇంకా సర్లే అక్కడ ఎంతకంటే ఏం చూస్తామని చెప్పేసి మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. లోపలైతే మొన్న ఇంకా గాంధీజీ మ్యూజియం కదా, ఇట్లా రిపబ్లిక్ డే కానీ ఇట్లా ఆగస్ట్ 15th ఇలాంటివన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. ఇవేంటంటే అప్పుడు కాలంలో వాళ్ళు వాడిన మట్టి కుండలు అవన్నీ ఇట్లా పెట్టేస్తున్నారనమాట. ఇవన్నీ మంచి నీట్గా పెట్టున్నారనమాట. ఒకసారి అయితే చూడొచ్చు,
మరి మ్యూజియం కొంతమందికి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, కొంతమంది హిస్టరీ తెలుసుకోవాలని ఉంటారనమాట. అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఇక్కడికి మ్యూజియంకి అట్లాంటి చోటికి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే నవీన శిలాయుగం అంటండి. ఇంకంటే ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఇట్లా వాల్స్ మీద ఇమేజెస్ మీద అట్లా మనకి అది చరిత్ర మొత్తం రాసి ఉన్నారనమాట. ఇంకా అవన్నీ చదువుకొని హిస్టరీ అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకా అప్పుడు ఇది మధ్య శిలాయుగం అట్లా. ఇంకా ఆ యుగంలో వాళ్ళు ఏం చేశారు, అవన్నీ ఫుడ్ అవన్నీ ఎట్లా తెచ్చుకున్నారు. ఇది ప్రాచీన శిలాయుగం అంటే ఈ యుగంలో ఏంటంటే జంతువుల్ని వాటిని అన్నిటినీ వేటాడి తినేవాళ్ళంట. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ సిస్టమ్ ఇట్లా ఉందండి. మనం దీన్ని ట్యాప్ చేసి మనకి సిస్టమ్ లాగా పెద్ద బోర్డు లాగా పెట్టారనమాట. మనం ఇవేవి ఎక్కడున్నాయి ఏంటి అనేది మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు. ఇవేంటంటే ఇప్పుడు ఇది శిలలండి, ఆ కాలంలో యూస్ చేసినవేనంట. ఇంక ఇక్కడ రాసి ఉందన్నమాట ఏవి ఏంటి అనేది. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యూజియంకి అట్లా మనకి ఎవరు ఏం చెప్పనవసరం లేదు. మనం అన్నీ అక్కడే రాసి ఉంటారనమాట. అన్నీ చదువుకొని ఏవి ఏంటి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈలోపు మా వేదాంశి అయితే తిరిగేస్తూ ఉంది. ఇంకా అనుకోకుండా ఈరోజు మ్యూజియంకి అయితే వచ్చాము. ఇంకా చెప్పలే కదండి ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది మనమేమీ డిసైడ్ చేసుకోం కదా. మనం డిసైడ్ చేసుకున్న దేవుడు ఇంకొకటి డిసైడ్ చేస్తారంటారు కదా. అట్లా ఇంక అనుకోకుండా ఈరోజు ఇక్కడికి మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఇదిగోండి అప్పుడు విగ్రహాలు, దేవుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు దేవుడివి శిలా విగ్రహాలు అవన్నీ మంచిగా పెట్టారనమాట. ఆ కాలంలో ఏవి స్టోన్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అప్పుడు రాళ్ళు మనకి ఇవి నూరేవాళ్ళు కదండి. మనకి కూరల్లోకి మసాలాలు కానీ ఇంకేమన్నా ఉగ్గు దినుసులు అలాంటివన్నీ నూరేవాళ్ళు కదా. పచ్చళ్ళు అలాంటివన్నీ ఇలా రాళ్ళ మీద నూరుకొని చేసుకునేవాళ్ళంట. అవైతే అన్ని రకరకాల మోడల్స్ అనమాట. వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసినవి ఒక 4-5 రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అక్కడ పెట్టారు. దీనిలో కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇప్పుడు టెక్స్టైల్స్ అండి. ఇక్కడ వాళ్ళప్పుడు వాడింది 16th 17th సెంచురీలో వాళ్ళు వాడినవి బట్టలు, వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నవి, ఆ క్లాత్ అవన్నీ అలా ఉన్నాయండి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. కానీ క్లాత్ మాత్రము చాలా బాగా ఉందండి. వాళ్ళు అప్పుడు తయారు చేసి అప్పుడు వేసుకున్న క్లాత్స్ అనమాట ఇవి. క్వాలిటీ మాత్రము చాలా బాగా కనిపిస్తున్నాయి చూడ్డానికి. అన్ని రకరకాలండి బెడ్షీట్స్ కానీ ఆ కాలంలో వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు అవన్నీ బట్టలు ఇంకా అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ ఇది ఓన్లీ బట్టలు అవి పెట్టే మాత్రమే. ఇక్కడ చద్దర్స్ కానీ ప్లస్ ఇవి షవల్స్ కానీ అవన్నీ వాళ్ళు ఏమేమి ఆ కాలంలో యూజ్ చేశారు, శారీస్ కానీ అలాంటివన్నీ ఇక్కడైతే పెట్టారు. ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇక్కడంతా వాల్స్కి ఆ హిస్టరీకి సంబంధించి అన్ని ఇమేజెస్ అయితే పెట్టారనమాట. ఏవి ఏంటి అనేది అన్నీ కింద అయితే క్లియర్గా రాసి ఉంటారు. మనం పెద్ద ఎవరిని అడగాల్సిన పని లేదు. మనం ఈజీగా చదువుకొని ఇదేంటి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా ఇది సెకండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని ఉంటాయి, సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఇట్లా కొంచెం ముందుకు రాగానే అక్కడ బాపు గాంధీజీ విగ్రహం ఉంది. ముందే ఉంటుందన్నమాట. గాంధీజీకి పింగళ వెంకయ్య మన జాతీయ పతాకం ఇస్తారు కదా, ఆ ఇమేజ్ అయితే పాలరాతితో చెక్కుంటారనమాట. చూడ్డానికి చాలా బాగుంది. ఇదైతే ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసినవి పింగాణి బౌల్స్ ప్లస్ ఇదేదో గ్రీన్ కలర్ బౌల్స్ అంటండి, అప్పుడు యూజ్ చేసేవాళ్ళంట. ఆ బౌల్స్ అవన్నీ నీట్గా పెట్టారనమాట. కూజాలు కానీ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ అవన్నీ ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసినవి అనమాట. ఇవి గ్రీన్ కలర్ వీటిని ఏమో అంటారు, అక్కడ ఏదో రాస్తున్నారు, నేను సరిగ్గా చూడలేదు. ఇవన్నీ గ్రీన్ కలర్వి అవన్నీ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్. కానీ చూడడానికి మాత్రం క్వాలిటీ అయితే చాలా ఉన్నట్లు అనిపిస్తుందండి. అంటే కింద వేసినా కూడా అంత ఈజీగా బ్రేక్ అయ్యేలా లేవు. ఇంకా రకరకాల మోడల్స్ అండి. మనం ఇప్పుడు చూస్తున్న వాటికంటే అవి ఎప్పటి నుంచో ఉన్న మోడల్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇది అప్పుడు వాళ్ళు యూజ్ చేసినవి వాటర్ తాగడానికి అలాంటివన్నీ కూజాలు అలాంటివన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అప్పుడు వాళ్ళు యూజ్ చేసినవి. ఇలాంటివి ఇప్పుడు కొనాలంటే కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఫుల్ హెవీ కాస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే
ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇంక అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కత్తులు ప్లస్ వాళ్ళు వేటాడినవి అవన్నీ పెట్టారనమాట. వేటకెళ్ళినప్పుడు కత్తులు అవి తీసుకెళ్తారు కదా, ఈటెలు, ఇది ఇంకా పెద్ద పెద్ద కత్తులు ఇవన్నీ పెట్టారనమాట, యుద్ధానికి సంబంధించినవి. ఇది ఇక్కడ వచ్చేసి బాణాలు వేసేవాళ్ళు కదా, అప్పుడు బాణాలకు సంబంధించి అవన్నీ అయితే ఇట్లా చాలా బాగా స్టోర్ చేశారనమాట. ఇంకా ఇట్లా కొంచెం ముందుకు రాగానే అప్పుడు కాలంలో వాళ్ళు రాజులు గుండ్లు ఫిరంగులు అవి వాడేవాళ్ళు కదా, అవన్నీ పెట్టేశారు. నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకా అవన్నీ ఉంటాయండి. అప్పుడు కాలంలో వాళ్ళు యూజ్ చేసిన గుండ్లు ఫిరంగులు అవన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడైతే మేము ఇక్కడ చూసేసుకొని కిందకు వచ్చేసి ఇంకా అప్పటికే 5 దాటిపోయింది అనమాట. ఇంక వచ్చేసి మేము వేదాంశిని తీసుకొని పక్కనే పార్క్ ఉందని చెప్పేసి తన్ని పార్క్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఒక 1 అవర్ అట్లా ఉండేసి తను బాగా ఆడుకుంటూ ఉంది. ఇంకా అందుకని చీకటి పడే వరకు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పేసి వేదాంశి ఆడుకుంటుందని చెప్పేసి ఇంకా తనని ఆడుకొనిద్దామని చెప్పేసి ఇంక వెళ్ళి మేము కూడా తనతో పాటు పార్క్లో తిరిగేసి ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టిందండి. తనకి ఇక్కడ జారుడు బల్ల అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు ఆడుకోవడానికి పార్కులో, అవన్నీ ఎక్కేసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా తనని ఫాలో అయ్యి చాలాసేపు తనతో పాటే తిరిగేసి తర్వాత వచ్చాము. కానీ బయటికి వెళ్తే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట మా వేదాంశికి. తిరిగి ఆడుకొని అప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చే దారిలోనే నిద్రపోయింది. ఇంకా బాగా తిరిగేసింది అనమాట. అవి ఎక్కి జారుడు బల్లాలని, ఇక్కడ గుర్రం ఉంటే గుర్రం ఎక్కుతుంది. ఇక్కడ అవన్నీ ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా ఉండేసి తన్ని తిరగనిచ్చేసి పార్క్లో ఇంకా అన్నీ పక్కనే ఉన్నాయండి, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ఈట్ స్ట్రీట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ మంచిగా పానీపూరి తిని అలా వచ్చేసామన్నమాట. ఈరోజు సండే అయితే అట్లా అయిపోయింది. మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది. ఇంకా అట్లా ఈరోజు సండే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.